మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూన్లో మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 2వ తారీఖు నుంచి ఏదైతే గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి మారుతూ ఉందో దాంతో పాటుగానే మనకి యమునా నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. 4వ తారీఖు సంకటహర చతుర్థి, 8వ తారీఖు నుంచి మృగశిర కార్తె, 13 మాస శివరాత్రి ఉంది. సో అలాగే యమునా నది పుష్కరాలు కూడా దాంతో కంప్లీట్ అవుతాయి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి ఉంది. సో ఈ విధంగా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. గ్రహాల యొక్క పొజిషన్ కనుక మనం చూసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ప్లానెట్స్, గురు భగవానుడు ఈ జూన్ నుంచి కూడా ఉచ్చ స్థితి అయిన కర్కాటక రాశికి మారుతూ ఉన్నారు. అలాగే ఈ గురుడి యొక్క మార్పు గురించి మనం అన్ని రాశులకి చేసాం, ఆ వీడియో కూడా చూడొచ్చు. గురుడి యొక్క ఉచ్చ స్థితి, సో హంస మహాపురుష యోగం, గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం జనరల్గా, సో దాన్ని కూడా వివరించాం. అలాగే కేతు ఇక్కడ సింహరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, రాహు కుంభరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, శని భగవానుడు మీనరాశిలో గోచారంలో ఉన్నారు. ఇవి యాక్చువల్గా మేజర్ ట్రాన్సిట్ పొజిషన్స్. కుజుడు ఇక్కడ మనం చూస్తే కనుక 21వ తారీఖు వరకు కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో ఆయన స్వరాశిలో సంచారంలో ఉంటారు. 21 నుంచి వృషభ రాశిలోకి మారుతారు. అలాగే రవి మనం చూస్తే కనుక రవి భగవానుడు జూన్ 15 వరకు వృషభంలో, జూన్ 15 తర్వాత మిథునంలోకి మారుతూ ఉన్నారు. శుక్రుడు ఇక్కడ జూన్ 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, జూన్ 8 తర్వాత కర్కాటక రాశిలో సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. బుధ భగవానుడిని మనం చూస్తే కనుక ఆయన 23వ తారీఖు వరకు కూడా మిథున రాశి అయిన తన రాశిలో స్వక్షేత్ర సంచారంలో ఉంటూ 23 నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇలాగా ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు శుక్రుడు, పంచమంలో గురు శుక్రులు, షష్టమంలో కేతు, మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి కనిపిస్తుంది ఈ మాసం. దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తృతీయస్థ రవి గురించి. తృతీయంలో రవి యొక్క సంచారం మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి జూన్ 15 వరకు కూడా అద్భుతంగా రవి పరాక్రమ స్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం డెఫినెట్గా కంప్రెస్ యువర్ ఎఫర్ట్స్. సో ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువ కష్టపడాలనుకుంటారో ఆ విషయాన్ని కొంచెం తక్కువ కష్టంతోనే మీరు అధిగమించే విధంగా రవి పరాక్రమ స్థానంలో మీకు చాలా హెల్ప్ చేస్తారు. ఆఫ్టర్ 3 months ఆఫ్ టైం తర్వాత, 3 నెలల సమయం తర్వాత రవి తృతీయ స్థానంలోకి రావటం, యోగిత్య హౌస్లోకి, న్యాచురల్ ట్రాన్సిట్లోకి, పాపస్థానంలోకి. 3rd హౌస్ ఒక పాపస్థానం, రవి ఒక పాపగ్రహం. పాపస్థానంలో పాపగ్రహాలు బాగా యోగిస్తాయి కాబట్టి ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, అలాగే హెల్త్ అండ్ వెల్త్ కూడా రెండు కూడా ఇంక్రీజ్ అయ్యే విషయంగా 15వ తారీఖు వరకు కూడా రవి యొక్క సంచారం బాగా ఉపయోగపడుతుంది. ఇక రాశ్యాధిపతి గురుడి యొక్క సంచారం మనం తీసుకుంటే ఈ యొక్క మాసం నుంచి గురు భగవానుడు పంచమ స్థానంలో ఉచ్చ స్థితిలోకి వస్తూ ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ స్థితిలోకి రావడం హంస మహాపురుష యోగంగా, అది అన్ని రాశులకి సంబంధించి మనం చేసుకున్నాం. సో 5th హౌస్లోకి, న్యాచురల్ క్రియేటివిటీ హౌస్లోకి చక్కగా ఈ యొక్క గురు భగవానుడు లాంటి ప్లానెట్ రావటం ఎడ్యుకేషన్ విషయంలోనూ, మీ సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, అండ్ 4th హౌస్లోంచి గురుడు మొత్తంగా 5th హౌస్లోకి మారడం, సో మచ్ ఆఫ్ ఎమోషనేటివ్ స్ట్రెస్సెస్ నుంచి మీరు బయటపడే ఆస్కారాలు ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయి మీకు. సో కాబట్టి శాలరీ ఇంక్రిమెంట్స్, హైక్స్ అండ్ యువర్ వర్క్ క్వాలిటీ, ఆఫర్స్, వీటిలన్నిటిని కూడా మీ యొక్క ఇంటెలిజెన్స్, జ్ఞానానికి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రతి విషయాన్ని ఏది పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందో దాని మీద మీరు ఫోకస్ చేయటం వల్ల తప్పకుండా చక్కగా ఏ పని అవుతుందో ఆ పని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకోవటం వల్ల
ఆ పని నుంచి మీరు ఎక్కువ ప్రాఫిట్ని కూడా పొందే ఆస్కారాలు ఇక్కడ 5th హౌస్లో గురుడి వల్ల ఉంది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఫస్ట్ వీక్ అంతా కూడా బుధ శుక్రుల యొక్క యుతి 4th స్థానంలో ఉంటాం. ఇట్ ఈస్ వెరీ గుడ్ కాంబినేషన్. జూన్ ఫస్ట్ వీక్లో బుధుడు శుక్రుడు ఇద్దరు మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, డొమెస్టికల్ విషయాల్లో కానీ, గృహపరమైన విషయాల్లో కానీ, ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ అద్భుతంగా బుధ శుక్రుల యొక్క యుతి బాగా యోగించడం వల్ల వీటి విషయాల్లో కూడా మీకు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఫస్ట్ వీక్ బాగా కనిపిస్తున్నాయి. 8వ తారీఖు నుంచి శుక్రుడు కూడా పంచమ స్థానంలోకి వస్తున్నాడు. పంచమ స్థానంలో అద్భుతం. యాక్చువల్గా శుక్రుడు పంచమంలో జనరల్గా యోగిస్తారు. లవ్ అండ్ ఎఫెక్షన్, ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్ ప్లెజెంట్ విత్ యువర్ కిడ్స్ ముఖ్యంగా. అలాంటిది గురుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. ఎక్స్పాన్షన్ ప్లానెట్తో శుక్రుడు కూడా కలిసి పంచమ స్థానంలో ఉండటం వల్ల డెఫినెట్గా శుభగ్రహాలు 2 5th హౌస్లో ఉన్నాయి. త్రికోణ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో శుభగ్రహాలు 2 ఉండటం ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ టైం. మీకు ఎవరితో అయితే బాగా చక్కగా లవ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుందో, ఎవరైతే మీకు ఎవరితో ఉంటే మీరు ఎక్కువ హ్యాపీనెస్గా ఉంటారో వాళ్ళని ఎక్కువ కలవడానికి, వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడానికి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉండడానికి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, కిడ్స్ విషయంలో అయినా, ఎడ్యుకేషన్ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా ఇక్కడ మీరు అనుకున్న దాని నుంచి ఒక మంచి అవుట్పుట్తో ప్రాఫిట్ పొందడానికి కూడా గురు శుక్రులు ఇద్దరు కూడా 5th హౌస్లో ఉండటం ఇక్కడ మనకి చాలా మంచి కంజంక్షన్, మంచి యుతిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటుగా 6వ స్థానంలో కేతు మళ్ళీ ఇందా చెప్పుకున్నట్టు 6th హౌస్ ఈజ్ పాపస్థానం. అలాంటి పాపస్థానంలో కేతు లాంటి డిటాచ్మెంట్ అండ్ సపరేషన్ ప్లానెట్ ఇక్కడ ఉండటం మనకి తప్పకుండా 6th హౌస్లో కేతు బాగా యోగిస్తారు. సో మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి, అలాగే ఏవైతే ఎనిమీస్ కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్, కన్ఫ్లిక్టెడ్ సిచ్యువేషన్స్ని, అనవసరమైన డిబేట్స్ ఆర్ డిస్కషన్స్ ఆర్ ఫైట్స్ని వాటి నుంచి డిటాచ్ చేయడానికి కేతు బాగా ఇక్కడ యూజ్ అవుతారు. సో కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్. ఇలాంటి డిటాచ్మెంట్ ప్లానెట్ మంచి స్థానాల్లో ఉంటే మనం అనవసరంగా మంచిని కోల్పోతుంటాం. ఈ శత్రువుల్ని కోల్పోవటమో, కన్ఫ్లిక్ట్స్ని కోల్పోవటమో మనకి చెడేం కాదు కదా. సో కేతు కూడా 6వ స్థానంలో చక్కగా యోగించడం, ఆ రాశ్యాధిపతి కూడా 3వ స్థానంలో ఉండటం. సో కాబట్టి వెరసి 15వ తారీఖు వరకు కూడా డెఫినెట్గా ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, ఓవర్కమ్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్. డెఫినెట్గా మేన్ రాశి వాళ్ళకి సంబంధించి ఈ విషయాల్లో సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఆర్థికపరమైన, ధనపరమైన విషయాల్లో మనం చూస్తే కుజుడి యొక్క సంచారం 21వ తారీఖు వరకు కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో ఉంటున్నారు. సో అది ఓన్ హౌస్. కుజుడు మేషరాశి అని ఓన్ హౌస్. కానీ 2nd హౌస్లో కుజుడు అంత యోగించడం తక్కువే. ఎందుకంటే మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్, ఈజ్ ఏ ర్యాష్ ప్లానెట్, ఈజ్ ఏ అగ్రెసివ్ ప్లానెట్. అక్కడ ధన వాక్ స్థానంలో ఉండటం వల్ల కొంచెం ర్యాష్ స్పెండింగ్ కావచ్చు, ర్యాష్ స్పీచ్ కావచ్చు, కొంచెం కటువుగా మాట్లాడడం కావచ్చు. బట్ ఓన్ హౌస్లో ఉండటం వల్ల డెఫినెట్గా అంత నెగిటివ్, వీటి వల్ల అంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. కానీ ఏంటంటే ధనస్థానంలో కుజుడు లాంటి ప్లానెట్ ఉన్నాడు కాబట్టి సో కుజుడు అంతగా ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో, అంటే కుజుడు మనీ మెయింటెనెన్స్, ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ కాదు, ఫస్ట్ పని కావాలి ఇచ్చిపడే అనే రకం అనమాట. సో దీనివల్ల మెర్క్యూరీ లాగా, బుధుడిలాగా క్యాలిక్యులేటివ్గా ఆలోచిద్దాం అని అర్థం. ఫస్ట్ రేపు సంగతి తర్వాత, నాకు ఇవాళ ముఖ్యం అన్నట్టు వెళ్ళిపోవటం వల్ల మెయిన్గా ఏంటంటే సో దానికి కుజుడు ఆర్థికపరమైన విషయాల్లో ధనస్థానంలో ఉండటం వల్ల కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం ర్యాష్ స్పెండింగ్ అనేది కొంచెం తగ్గించుకుంటూ ఉంటాం, ర్యాష్ స్పీచ్ అనేది కొంచెం తగ్గించుకుంటూ ఉంటాం అనేది మంచిది. ఇక రాశిలో శని భగవాన్ నడుస్తున్నాడు, వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది, రాశిలోనే శని ఉన్నారు జనరల్గా. సో ఇక్కడ హెల్త్ని మేనేజ్ చేసుకోవటం ఫస్ట్ చాలా అవసరం. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అప్ చేసుకోవడం ఇంకా అవసరం. మీ యొక్క ఐడెంటిటీని కాపాడుకుంటూ ముందుకెళ్ళడం ఇంకా అవసరం. సో ఈ మూడింటి మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయంలో, వృత్తిపరమైన విషయాల్లో తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకుండా, ఎందుకంటే ఉన్న జాబ్లో టార్చర్ ఎక్కువగా ఉందనో ఇంకోటి ఎక్కువగా ఉందని చెప్పి మనం ఉన్న జాబ్ని వితౌట్ ఎనీ హ్యాండ్ ఆఫర్ లెటర్ మీరు ఉన్న జాబ్ని వదిలితే ఏలినాటిసంలో పర్మనెంట్ జాబ్ రావడం చాలా కష్టం. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుని జాబ్ వాల్యూ, ఎందుకంటే రాశి నుంచి శని దశమ స్థానాన్ని, కర్మస్థానాన్ని చూస్తాడు, 10th హౌస్నే చూస్తాడు. అంటే జాబ్లో పేషెన్సీని టెస్ట్ చేస్తాడు, జాబ్లో రిస్ట్రిక్షన్ క్రియేట్ చేస్తాడు. దానన్నింటినీ మనం దాటుకునే ముందుకెళ్లాల్సి వస్తూ ఉంటుంది. రాశిలో శని విషయంలో ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించుకుంటా. వ్యయ స్థానంలో రాహు ఉన్నారు. మొన్నటి వరకు అయితే గురుడు మిథున రాశిలో ఉండి రాహువుని కంట్రోల్ చేశాడు.
ఇప్పుడు రాహు మీద కంట్రోల్ లేదు, గురుడు యొక్క ఆస్పెక్ట్ లేదు. ఇప్పుడు గురుడు ఏం చేశారు, గురుడు పంచమంలోకి వచ్చి ఇప్పుడు రాశిని చూస్తున్నారు. సో కాబట్టి డెఫినెట్లీ గురుడు మళ్ళీ మీ హెల్త్ని, ఐడెంటిటీని అన్నింటినీ కూడా సెట్ చేయడానికి చాలా బాగా ట్రై చేస్తాడు, మీకు ఒక ఆప్టిమిజం ఇస్తాడు. కానీ రాహువు మీద ప్రొటెక్షన్ లేదు, గురుడు ఆస్పెక్ట్ లేకపోవటం వల్ల ఖర్చుల విషయంలో కానీ కొన్ని నెగిటివ్ ఏదైనా సరే మనం అనవసరమైన దీనిలో వెళ్ళటం అనవసరం, దీనిలో అనవసరంగా మనం ఎక్స్పెన్సెస్ పెట్టాల్సి వస్తుంది, ఖర్చులు అవుతాయి, వేస్ట్ తిరుగుడు అనుకున్న వాటిని ఇక్కడి నుంచి గురుబలం లేదు కాబట్టి మనమే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్తో ఆలోచించుకుని డెసిషన్స్ తీసుకోవాలి. లేకపోతే రాహు అనవసరమైన తిరుగుడు, అనవసరమైన వ్యయం, అనవసరమైన రాంగ్ స్టెప్ ఇస్తాడు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా మీన రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా రవి యొక్క సంచారం బాగా యోగిస్తూ ఉంది, బుధ శుక్రులు బాగా యోగిస్తున్నారు, గురు శుక్రులు కూడా బాగా యోగిస్తున్నారు. అంటే రాశిలో ఉన్న శని, వ్యయంలో ఉన్న రాహువు, ఈ యొక్క రెండింటిని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా అడుగులేస్తే సరిపోద్ది. ఏలినాటి శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం, కుదిరితే కేజింపావు నల్ల నువ్వులు బ్లాక్ క్లాత్ దానం ఇచ్చుకోవటం, రాహుకు కూడా దుర్గామాత ఆరాధన చేసుకోవటం, కేజింపావు మినుములు బూడిద రంగు వస్త్రాన్ని శనివారం పూట శనికి రాహుకు రెండింటికి దానాలు ఇచ్చుకున్న, శని రాహువులకి ఇద్దరికి అర్చనలు అభిషేకాలు చేసిన, ఇద్దరికి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకున్నా చాలా మంచిది. సో ఈ విధంగా మీనరాశి వాళ్ళకి జనరల్గా ఈ మాసం మనకి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో రాశిలో శని వల్ల ఏ వారంలో మనకి ఎక్కువ మానసికంగా ఎక్కువ స్ట్రెస్ ఉండొచ్చు, రాహు వల్ల ఎప్పుడు ఖర్చులు ఉండొచ్చు ఇందా చెప్పుకున్నట్టు. సో ఈ ట్రాన్సిట్లో గురుడు మారిన ట్రాన్సిట్లో మనకి ఏ వారంలో మనకి మంచి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ మన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో కానీ. బుధ శుక్రుల వల్ల చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులకి సంబంధించి కావచ్చు, గృహపరమైన విషయాల్లో మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఎప్పుడు మనకి మంచి ఏ డేట్స్లో మంచి ఉండొచ్చు ఏంటి అనేది వీక్లీ కూడా ఫాలో అవుతుంటే మనకి ఇంకా బాగా తెలుస్తుంది. సో వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.